విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులు. మరి అలాంటి విద్యార్థులు దేశద్రోహులను జైల్లో పెడితే, కోర్టు శిక్ష విధిస్తే బెయిల్ ఇవ్వాలని నిరసనలు చేస్తుంటే ఆ విద్యార్థులను ఏం చేయాలి? ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఢిల్లీ మారణహోమంలో ప్రథమ పాత్ర పోషించి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఉమర్ ఖలీకి, షర్జిల్ ఇమామ్కి బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. కానీ వారికి బెయిల్ ఇవ్వాలని, ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ క్యాంపస్ లోపల నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి వార్నింగ్ ఇస్తూ వారికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఢిల్లీలో ఆందోళనలు చేపట్టి 53 మంది చనిపోవడానికి కారణమైన ఉమర్ ఖలీ, అలాగే షర్జిల్ ఇమామ్కి సపోర్ట్ చేస్తూ విద్యార్థులు నిరసన చేస్తున్నారంటే వారిని ఏ విధంగా ఉగ్రవాద శక్తులు ప్రేరేపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. దేశాన్ని ప్రేమించడం, అభిమానించడం అనేది విద్యార్థులకి బాల్యం నుండి అలవాటు కావాలి. లేదంటే ఏది మంచో ఏది చెడో తెలియక దేశానికి చెడు చేసే విషయాలని, చెడు చేసే వ్యక్తులని సపోర్ట్ చేస్తారు. ఈరోజు ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేస్తూ నిరసనలు చేసిన వీరు రేపు మసూద్ అజార్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయరని గ్యారంటీ ఏముంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.